అవును వచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. అయితే సభ ప్రారంభమైన కాసేపటికే వెళ్లిపోయారు. ఎందుకు? తెలంగాణ అసెంబ్లీకి హాజరయ్యారు మాజీ సీఎం కేసీఆర్. సభలో పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి కేసీఆర్ ని పలకరించారు. కేసీఆర్ ని పలకరించిన వారిలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర పార్టీల నేతలు కూడా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ ఎల్పీలో సంతకం చేశారు కేసీఆర్. సభ ప్రారంభమైన 5 నిమిషాల్లోనే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. అసెంబ్లీ ప్రాంగణం నుంచి మా ప్రతినిధి రాకేష్ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. రాకేష్, ఒక రేర్ సీన్ కనిపించింది ఇవాళ అసెంబ్లీలో. ఉదయం లేస్తే మాటల తూటాలు పేల్చుకునే నేతలిద్దరూ కూడా నవ్వుతూ పలకరించుకున్నారు. చూడటంగా సీన్ బాగుంది. కానీ కేసీఆర్ ఇవాళ సభలో ఉంటారేమో అని అందరూ అనుకున్నారు. ఏంటి ఆయన మరీ వచ్చిన 5 నిమిషాలకే వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? నిజంగానే అన్ఎక్స్పెక్టెడ్, ఎవరు ఊహించినటువంటి ఆల్ ఆఫ్ సడన్గా జరిగినటువంటి సన్నివేశం అది. అసెంబ్లీలో ఇప్పుడు ఎంత వాడివేడిగా చర్చ జరుగుతుందో అదే ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం, ఇద్దరు మాట్లాడుకోవడం పైన అసెంబ్లీ బయట కూడా అంతకంటే ఎక్కువ చర్చ జరుగుతుంది. అసెంబ్లీ లాబీలో అందరూ కూడా ఆ విషయంపైనే మాట్లాడుకుంటున్నారు. కేసీఆర్ లోపలికి వెళ్ళగానే అక్కడ గ్యాలరీలోంచి చూసినప్పుడు మాకు క్లియర్గా అంతా అక్కడ వాతావరణం అంతా కనిపించింది. కేసీఆర్ కూర్చున్నారు, ఆయన సీట్లో కూర్చున్న వెంటనే అక్కడ రేవంత్ రెడ్డి ఆయన సీట్లోంచి ఆల్ ఆఫ్ సడన్ అందరూ ఎవరు ఊహించలేదు, ఆయన వెనకాలన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు ఎవరు ఊహించలేదు. సీఎం డైరెక్ట్గా ప్రతిపక్ష ఉన్నటువంటి బెంచ్ల వైపు వెళ్ళి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి నవ్వుతూ మాట్లాడి ఆరోగ్యం ఎలా ఉంది అండి పలకరించారు. ఆ తర్వాత ఆయన కూడా అంతే లేచి, కేసీఆర్ కూడా సీఎం రాగానే ఆయన సీట్లోంచి లేచి ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి అంతే స్పోర్టివ్గా ఆయన కూడా స్పందించారు. ఆ తర్వాత మంత్రులందరూ కూడా వెంటనే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, దాంతోపాటు శ్రీధర్ బాబు వీళ్ళంతా కూడా ఆయనతో మాట్లాడుతూ షేక్ హ్యాండ్ ఇస్తూ వెళ్ళిపోతున్నారు. ప్రతి మంత్రి కూడా ఆరోగ్యం ఎలా ఉంది అంటూ అడిగారు. శ్రీధర్ బాబుకు ఆల్ గుడ్, మీ ఎలా నడుస్తుంది అంటూ ఆయన కూడా శ్రీధర్ బాబు అడిగారు. అసెంబ్లీ గురించి అనుకుంటా, మేబీ అసెంబ్లీ సమావేశాలు లేకపోతే అసెంబ్లీ వ్యవహారాలు ఎలా నడుస్తున్నాయంటే ఆల్ గుడ్ అంటూ కూడా శ్రీధర్ బాబు చెప్పారు. ఇలా ప్రతి మంత్రితో ఏదో ఒకటి మాట్లాడుతూ ఆయన వెళ్ళిపోయారు. ఇంకొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఆ తర్వాత ఆయన దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొద్ది క్షణాలకే మళ్ళీ బయటకు వచ్చి ఇన్నర్ లాబీలో ఉన్నటువంటి అటెండెన్స్ రిజిస్టర్లో కేసీఆర్ సైన్ చేసి వెంటనే నడుచుకుంటూ బయటకు వెళ్ళి నందినగర్కి వెళ్ళిపోయారు. సో ఎవరైతే ఊహించలేదు లోపల కేసీఆర్ మాట్లాడతారని అందరూ అనుకున్నారు, స్పీచ్ ఉంటుందని అందరూ అనుకున్నారు, లేకపోతే ఈ డే మొత్తం కూడా అసెంబ్లీలో కూర్చుంటారు, అట్లీస్ట్ హౌస్లో కూర్చోకుండా బయట ఉన్నటువంటి ఆయన ఛాంబర్లో కూర్చుంటారని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇలా ముఖ్యమంత్రి వచ్చి ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడతారు, ఇలా ఒక సన్నివేశం అసెంబ్లీలో చూస్తామని అయితే ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. దానిపైనే ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, అటు కౌన్సిల్ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కూడా చాలా ఆసక్తిగా మాట్లాడుకోవడం ఈ అసెంబ్లీ పరిసరాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. సో కేసీఆర్ ఎందుకు వెళ్ళిపోయారు అంత సడన్గా, కాసేపు ఉంటారని అందరూ భావించారు, లేకపోతే వాటర్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్లో ఇంకో సబ్జెక్ట్లోనూ ఆయన అక్కడ పొజిషన్ తీసుకుంటారు, మాట్లాడతారని అందరూ అనుకున్నారని అడిగినప్పుడు కేటీఆర్ కానీ ఇతర మాజీ మంత్రులు కానీ సీనియర్ లీడర్లు కానీ చెప్తున్నటువంటి మాట ఒకటే, అసెంబ్లీ మూడ్ చూసాము, ఈరోజు దానికి సంబంధించినటువంటి ఏమీ సబ్జెక్ట్ ఉండేటువంటి అవకాశం అయితే కనిపించలేదు. 0 అవర్స్ రన్ చేస్తారు. ఆ తర్వాత బీఎస్సీ తర్వాత ఏ సబ్జెక్ట్ ఏ రోజు తీసుకుంటారు, ఏ రోజు బిల్స్ పెడతారు, ఏ రోజు డిస్కషన్స్, షార్ట్ డిస్కషన్ కానీ లేకపోతే డే లాంగ్ డిస్కషన్స్ కానీ ఎప్పుడు ఉంటాయనే విషయం బీఎస్సీలో తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా కేసీఆర్ వెళ్ళిపోయారు. ఏదైనా వాటర్ డిస్కషనో లేకపోతే ఇంకేదైనా ఇంపార్టెంట్ ఉన్నప్పుడు మళ్ళీ వస్తామంటూ ఆయన వెళ్ళిపోయారంటూ బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. రైట్ రాకేష్, థ్యాంక్ యూ.